తోషి తిరిగి బ్రతికించబడింది. ఇదెంతో సంతోషమైన విషయం. మీకు శతకోటి ధన్యవాదాలు బ్రహ్మదేవా. ఒకవేళ మీరు నా భక్తురాలికి జీవితాన్ని ప్రసాదించి ఉండకపోతే అనర్థం జరిగిపోయేది. నారాయణ నారాయణ. మాత, ఈ అద్భుతం జరిగిన తర్వాత భూలోకంలో మానవుల మనస్సుల్లో మీ మీద శ్రద్ధాభక్తులు మరింత పెరుగుతాయి మాత. దేవర్షి, ఒక ఆరాధ్య దైవంగా నా భక్తురాలి కోసం నేను చేయవలసిందే చేశాను. నా పరమ భక్తురాలికి అన్యాయం ఎలా జరగనిస్తాను? మాత, మీ కృప వల్ల సత్యము, స్వచ్ఛమైన భక్తి విజయం సాధించాయి. అలాగే ఈ అనుచిత కార్యం చేసిన వారు శిక్ష అనుభవిస్తున్నారు. బ్రహ్మదేవా, నాకు తెలుసు దేవి పౌలుమి కారణంగా మీకెంతో బాధ కలిగిందని. దేవి సంతోషి, మీరన్నది వాస్తవమే. దేవి పౌలోమి మా మనమరాలన్నది సత్యమే. కానీ మేము ఆమె తాతను అయ్యే ముందు సమస్త సృష్టిని సృజించేవారము. నేను మీ బాధని అర్థం చేసుకోగలను బ్రహ్మదేవా. కానీ ఈసారి దేవి పౌలమి చేసినటువంటి కార్యము చూసి ఆమెను క్షమించమని నేను వేడుకోలేను కూడా. మీకు సముచితము అనిపించినదే మీరు చేయండి. ఇక మాకు ఆజ్ఞ ఇవ్వండి బ్రహ్మదేవా. ఇంకేమీ లేవు కదా పుష్ప? ఈ సామానంతా తీసుకెళ్లి బయట పారేసిరా. తనకు సంబంధించిన వస్తువులేవి ఇంట్లో ఉండకూడదు. అయినా కూడా మృతి చెందిన వారి వస్తువులు ఉంచుకోవడం శుభం కాదు కదా. అయినా సంతోషి ఎటువంటి అశుభానికి తీసిపోయే మనిషి కాదు. మాధవ్, ఏంటి నువ్వు చేస్తున్నది? ఇవన్నీ సంతోషి జ్ఞాపకాలు. వాటిని బయటెందుకు పారేస్తున్నావు నువ్వు? అత్తయ్య, జ్ఞాపకాలనేవి మనసులో ఉండాలి కదా. నేను మటుకు సంతోషి సామాన్లేవి ఇంట్లో ఉండనివ్వను. ఈ భైరవ ఎందుకలా అరుస్తున్నాడు? నువ్వు వాడికి అన్నం పెట్టలేదా? ఎస్ మ్యామ్, పెట్టాను. సరే, ఈ సామాన్ తీసుకెళ్లి బయట పడేసిరా. పుష్ప, నేను చెప్పేది విను. అత్తయ్య, ఇప్పుడు ఇంట్లో నేను కోరుకున్నట్టే అన్నీ జరగాలి. అయినా అత్తయ్య, మీ ముద్దల సంతోషి అయితే ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. అందుకే అంతా మునుపట్లానే జరగాల్సి ఉంటుంది. మధు మ్యామ్, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? అది సంతోషి భూతమై వచ్చింది. ఏంటి పిచ్చిగా వాగుతున్నావు నువ్వు? ఏ భూతం గీతం రాలేదు. సంతోషి, నా బంగారు తల్లి తిరిగి వచ్చేసింది. మన బిడ్డ తిరిగి వచ్చేసిందండి. నా కోడలు తిరిగి వచ్చేసింది. నాకెంత సంతోషంగా ఉందో చూస్తున్నారా మీరంతా? ఇది ముమ్మాటికి సంతోషి మాత మహిమే. నా కోడలు మృత్యుముఖం నుండి తిరిగి వచ్చేసింది. సంతోషి మాత, నీకు శతకోటి ధన్యవాదాలు తల్లి. ధైర్య బాబు, చూసావా నువ్వు? భక్తి నమ్మకాల ఫలితం. సంతోషి తన భక్తితో ముందు నాకు నయం చేసింది, ఆ తర్వాత నిన్ను. ఇంకిప్పుడు తన మృత్యువును కూడా జయించింది. భక్తిలోని శక్తికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఎక్కడా కనిపించదు. ఇదెలా సాధ్యం?
ఎందుకు సాధ్యం కాదు? మధు, నీకేం తెలుసు ఆరాధనలో ఎంత శక్తి ఉంటుందో? ఈ గెలుపు నమ్మకం, భక్తిల గెలుపు. హ, కానీ నీకు అర్థం కాదులే. పుష్ప, సంతోషి సామాన్లు లోపలికి తీసుకురా. అలాగే అమ్మ సంతోషి, నువ్వు వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. నేను నీకోసం భోజనం పంపిస్తాను. ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఇక్కడున్న ప్రతిదీ అందంగా ఉంది. అమ్మా, ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అరే సంతోషి, అమ్మా నువ్వు అటెందుకు వెళ్తున్నావు? నీ గది ఇటువైపు ఉంది కదా. నువ్వు అలా చూస్తున్నావెందుకు? మేమేం అపరిచితులం కాదు కదా. విద్య, నువ్వేం కంగారు పడకు. సంతోషి ఒక చాలా పెద్ద దుర్ఘటనకు గురైంది. తనకి బ్రెయిన్ హెమరేజ్ అయింది, మెదడు దెబ్బతింది తంది. ఇప్పుడు తనకి కోలుకునేందుకు కొంచెం సమయం పడుతుంది కదా. భైరవా, అంతలా మురుగుతున్నావెందుకో? వెళ్ళిక్కడి నుంచి. ఈ భైరవ మొరగటం లేదేంటి? భైరవ, వెళ్ళు, వెళ్ళెక్కనుండి, వెళ్ళు. మాత, సంతోషి తిరిగి బ్రతికినందుకు మనకు సంతోషంగానే ఉంది. కానీ తనంత మౌనంగా ఉందేంటి? గోమాత, సంతోషి తన జీవితాన్ని మళ్ళీ పొందింది. అందుకే తనకు ప్రతి విషయం అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. ఇదంతా తనకి కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మాత, దేవి పౌలమి ఇప్పుడెక్కడున్నారు? ప్రణామాలు మాతా. ప్రణామాలు త్రిమాతలు. దేవి సంతోషి, చివరికి మీరు మీ భక్తురాలి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ విజయానికి మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. సమస్త దేవలోకాలలో చర్చించుకుంటున్నారు ఏ విధంగా సమస్త దేవతలు కలిసి భక్తి యొక్క విశ్వాస జ్యోతిని ఆరిపోనివ్వలేరని. గోమాత, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ప్రస్తుతం దేవి పౌలమి ఎక్కడున్నారో? ఉండండి, చూపిస్తాను. అరే, ఏం చేస్తున్నావు సంతోషి? నన్ను ఈరోజు రాత్రి పడుకునేవావా?